నమస్కారం. తేదీ 17/3/26 తేదీన మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక థెఫ్ట్ కేసు 457/38 అండి, హౌస్ బ్రేకింగ్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. వివరాలు ఏంటంటే, MEIL సోలార్ ఆఫీస్ అనకాపల్లి ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ యార్డ్ సర్వే నెంబర్ 404/1 మరియు 404/2 షణ్ముఖ నగర్ నర్సీపట్నం టౌన్. ఇది మన జోగినాథపాలెం వెళ్ళే రూట్లో ఉందండి. అక్కడ ఈ ఇన్సులేటెడ్ కేబుల్, PVC ఇన్సులేటెడ్ కేబుల్ ఉందన్నమాట. దాన్ని ఒక 1000 మీటర్స్ థెఫ్ట్ జరిగింది. కాపర్ వైర్ థెఫ్ట్ జరిగింది, వర్త్ 3,50,000 రూపీస్. అయితే ఇమీడియట్గా వాళ్ళ కంప్లైంట్ లాడ్జ్ అయిన తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ CCTV ఫుటేజెస్ అవి వెరిఫై చేయగా ఒక ఇమేజ్ వచ్చింది. అంటే అంత క్లారిటీ కాదు, బట్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ని బట్టి మనకి పలానా వాడు అయి ఉండొచ్చు అని చెప్పేసి మన క్రైమ్ టీమ్ అయితే సస్పెక్ట్ చేసిన వాళ్ళంతా కూడా మనకు ఉన్న DC షీట్ హోల్డర్ రౌతు మల్లేష్, ఇంతకుముందు మనం అరెస్ట్ చేసాము చాలా కేసుల్లో ఆయన్ని. దరిదాపు మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక 25 కేసుల్లో, టోటల్గా ఒక 150 కేసుల వరకు ఆయన మీద ఉన్నాయి. ఆయన సస్పెక్ట్ చేస్తాము, బట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన పికప్ చేయలేం కదా. మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనం సెక్యూర్ చేసుకుంటే దాని మీద నిన్న ఈవినింగ్, అంటే నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో గాజువాకలో ఈ కేసులో ముద్దాయిలు వెంపన సంతోష్ కుమార్, అలాగే గుంటూరు కృష్ణమూర్తి, చొప్పా పవన్, CH నవీన్ ఎలియాస్ పండు, సిన్నిపోతుల మహేష్ ఎలియాస్ కత్తి మహేష్, వీళ్ళందరూ కూడా ఈ వైర్ అఫెన్సెస్లో వీళ్ళు ఆరితేరిపోయి ఉన్నారనమాట. అందులో అంటే A6 మనకి దొరకలేదండి. ఈ సిన్నిపోతుల మహేష్ ఎలియాస్ కత్తి మహేష్ అన్నాయను. మిగిలిన వాళ్ళందరినీ కూడా A2 to A5 వీళ్ళందరినీ కూడా మనం అక్కడ పికప్ చేయడం జరిగింది. పికప్ చేసి రాత్రి 10 గంటల సమయంలో అక్కడ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అలాగే వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఇక్కడ రౌత్ మల్లేష్ను కూడా మనం అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ ముద్దాయిలందరూ కూడా పాత కేసులు ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా. వీళ్ళు ఒక పండగకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇక్కడ రౌత్ మల్లేష్ ఇంటి దగ్గరకు వచ్చారు. రౌత్ మల్లేష్ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కాస్త వీళ్ళు మందరు తాగిన తర్వాత ఈ మల్లేష్ చెప్పాడు, పలానా దగ్గర వైర్ ఉంది, కాపర్ వైర్ ఉంది, అది దొంగతనం చేద్దామని చెప్పేసరికి వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ ఈ వైర్ని 1000 మీటర్స్ వైర్ని కట్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం ఒక స్పెషల్ టీం కూడా మనం ఫామ్ చేస్తాం. అప్పటి నుంచి కూడా మనం ఫామ్ చేసి తిరుగుతున్నారు మన టీం అంతా కూడా, జరిగిన అఫెన్సెస్ అన్నిటి మీద కూడా. అందులో స్పెషల్గా మన క్రైమ్ టీము సతీష్ అన్న హెడ్ కానిస్టేబుల్, నాని, నాగేంద్ర, అలాగే ఉమా మహేష్ అండ్ రమేష్ SIలు మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి, ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ముద్దాయిల తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ తాలూకా లొకేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత అక్కడ అరెస్ట్ చేసి, అట్లాగే ఈ మల్లేష్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఎంటైర్ ప్రాపర్టీ ఆ 1000 మీటర్స్ తాలూకా ఇన్సులేటెడ్ కేబుల్ కూడా వాళ్ళు కట్ చేసి ఇంకాట్స్గా వేసేసారు. అదంతా కూడా మనం రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అయితే ఇందులో A5 నవీన్ అలియాస్ పండు, వాళ్ళ ఫాదర్ సన్యాసరావు 32 సంవత్సరంలో, కాపుబాయ్ కమ్యూనిటీ, జగ్గు జంక్షన్, గాజువాక. ఈయనకేంటంటే తీసుకొచ్చిన తర్వాత కాస్త నేను బాగా డ్రంకర్డ్ ఫెలో, బాగా త్రాగుడికి అలవాటు పడిపోయి ఉన్నాడు. అలవాటు పడిన తర్వాత ఈ ఫిట్స్ ఒకటి ఉన్నాయన్నమాట ఈయనకి. దాంతో కాస్త టెన్షన్ ఫీల్ అయ్యి ఫిట్స్ వచ్చి నాలుకది ఖర్చుకోవడంతో ఇమీడియట్గా మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఇప్పుడు ఆయన్ని విశాఖపట్నం కేర్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర పంపిస్తున్నాము, ప్రొడ్యూస్ చేస్తాము రిమాండ్ నిమిత్తము. ఇంకా ఇందులో సిన్నిపోతుల మహేష్ అలియాస్ కత్తి అన్నవాడిని ఒకటి అరెస్ట్ చేయాల్సి ఉందండి. ఎవరైతే ఈ అఫెన్స్ని డిటెక్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఎస్పీ సార్ అప్రిషియేట్ చేసి అయితే అలాగే మిగతా అఫెన్సెస్ కూడా డిటెక్ట్ చేయమని చెప్పేసి సార్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. నేను కూడా ఈ కేసులో ఎవరైతే ఈ
మన టీం ఉన్నారో టీం అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.